హాయ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఫ్యామిలీ. ఈరోజు మనం ఎలక్ట్రికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ సిరీస్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ని వోల్ట్ యాంపియర్స్ లేదంటే కిలో వోల్ట్ యాంపియర్స్, మెగా వోల్ట్ యాంపియర్స్లోనే ఎందుకు రిప్రజెంట్ చేస్తాం, వాట్స్, కిలో వాట్స్, మెగా వాట్స్లో ఎందుకు రిప్రజెంట్ చేయమో కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఇదే క్వశ్చన్ మీరు ఎవరినైనా అడిగినట్లయితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుందంటే, ట్రాన్స్ఫార్మర్లో కాపర్ లాసెస్ ఫార్ములా ఏంటండి? I² × R. ఇక్కడ I అంటే కరెంట్. కాపర్ లాసెస్ అనేవి కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఐరన్ లాసెస్లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎడ్డీ కరెంట్ లాసెస్, రెండోది హిస్టెరిసిస్ లాసెస్. ఇక్కడ ఎడ్డీ కరెంట్ లాసెస్కి, హిస్టెరిసిస్ లాసెస్కి ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ B అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, V అంటే వాల్యూమ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ కోర్, F అంటే సప్లై ఫ్రీక్వెన్సీ, T అంటే థిక్నెస్ ఆఫ్ ద లామినేషన్స్. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. సో ఇక్కడ ఈ B ప్లేస్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫ్లక్స్ డెన్సిటీని మనం V/Fగా రిప్రజెంట్ చేయవచ్చు. ఇక్కడ V అంటే సప్లై వోల్టేజ్, అంటే ఈ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి సప్లై వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అదేవిధంగా హిస్టెరిసిస్ లాసెస్ కూడా సప్లై వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి అంటే ట్రాన్స్ఫార్మర్లో కాపర్ లాసెస్ ఏమో కరెంట్ మీద, ఐరన్ లాసెస్ ఏమో వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ట్రాన్స్ఫార్మర్లో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ లాసెస్ అనేవి ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ రేటింగు, ట్రాన్స్ఫార్మర్ యొక్క కరెంట్ రేటింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ని మనం వోల్ట్ యాంపియర్స్ లేదంటే కిలో వోల్ట్ యాంపియర్స్ లేదంటే మెగా వోల్ట్ యాంపియర్స్లో రిప్రజెంట్ చేయటం జరిగింది అని చెబుతారు. ఈ కాన్సెప్ట్, ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్స్లోనే కాదు, సింక్రనస్ మిషన్స్ అయినా, ఇండక్షన్ మిషన్స్ అయినా, DC మిషన్స్లో కూడా కాపర్ లాసెస్ అనేవి కరెంట్ మీదే డిపెండ్ అయి ఉంటాయి, ఐరన్ లాసెస్ అనేవి వోల్టేజ్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ ఆన్సర్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్. అయితే ఒరిజినల్ ఆన్సర్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీయే, అవుట్పుట్ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క లోడ్ అనేది ఎలక్ట్రికల్ లోడ్. ఎలక్ట్రికల్లో మనకి ఎన్ని రకాల లోడ్స్ ఉంటాయండి? 3 రకాల లోడ్స్ ఉంటాయి. ఒకటి రెసిస్టివ్ లోడ్స్, 2 ఇండక్టివ్ లోడ్స్, 3 కెపాసిటివ్ లోడ్స్. ఈ రెసిస్టివ్ లోడ్స్ కన్జ్యూమ్ చేసేటువంటి పవర్ని మనం యాక్టివ్ పవర్ P అని పిలవడం జరుగుతుంది. ఈ ఇండక్టివ్ లోడ్స్ లేదంటే కెపాసిటివ్ లోడ్స్ కన్జ్యూమ్ చేసే లేదంటే డెలివర్ చేసే పవర్ని మనం రియాక్టివ్ పవర్ Q అని పిలవడం జరుగుతుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది యాక్టివ్ పవర్ని, అదేవిధంగా రియాక్టివ్ పవర్ని కూడా సప్లై చేసి తీరాలి. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది వెక్టార్ సమ్ ఆఫ్ యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ని సప్లై చేసి తీరాలి. ఈ రెండింటి యొక్క వెక్టర్ సమ్నే మనం అప్పరెంట్ పవర్ S అని పిలవడం జరుగుతుంది. S = √P² + Q². ఈ అప్పరెంట్ పవర్ యొక్క యూనిట్సే వోల్ట్ యాంపియర్స్. ఈ రీజన్ వల్లే మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ని వోల్ట్ యాంపియర్స్ లేదంటే కిలో వోల్ట్ యాంపియర్స్ లేదంటే మెగా వోల్ట్ యాంపియర్స్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను సింప్లిసిటీ కోసం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ని 500 volts, 50 కిలో వోల్ట్ యాంపియర్స్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రెండు రేటింగ్స్ని బట్టి మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క కరెంట్ రేటింగ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అప్పరెంట్ పవర్ S = ఏంటండి? వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇక్కడ అప్పరెంట్ పవర్ రేటింగ్ మనకి 50 kVA ఇవ్వడం జరిగింది. అంటే 50,000 వోల్ట్ యాంపియర్స్ V అంటే ఎంతండి? 500 volts ఇంటూ కరెంట్ రేటింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క కరెంట్ రేటింగ్ I = 50,000 / 500 100 amperes. సో ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ అనేది మనకి 100 amperesగా రావడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ 100 amperes లోడ్ కరెంట్ని మాత్రమే సప్లై చేయగలదు. అంతకన్నా ఎక్కువ ఈ లోడ్ కనుక డిమాండ్ చేసినట్లయితే ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ కిలో వోల్ట్ యాంపియర్స్లోనే మెన్షన్ చేయడానికి గల కారణం ఏంటో చూసాం. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ని కిలో వాట్స్లో
మెన్షన్ చేయొచ్చా చేయకూడదా? ఎస్, కిలో వాట్స్లో మెన్షన్ చేయడం అనేది కుదరదు. ఎందుకు కుదరదో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కేవీఏ రేటింగ్ ప్లేస్లో కిలో వాట్ కనుక నేను మెన్షన్ చేసినట్లయితే ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కరెంట్ రేటింగ్ని కనుక్కోవాలి అంటే మనం ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫుల్ లోడ్ పవర్ ఫ్యాక్టర్ని కూడా మెన్షన్ చేసి తీరాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క పవర్ ఫ్యాక్టర్ని మెన్షన్ చేయటం కుదురుతుందో కుదరదో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ యాక్టివ్ పవర్ P అంటే ఏంటండి? V ఇంటూ I cos φ. I కావాలంటే మనకి P డివైడెడ్ బై V cos φ. P ఇచ్చాడు ఎంత? 50,000. V కూడా ఇచ్చాడు ఎంత? 500. ఈ పవర్ ఫ్యాక్టర్ నువ్వు మెన్షన్ చెయ్యగలిగితే ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ని నువ్వు డెఫినెట్గా కిలో వాట్స్లో మెన్షన్ చేయొచ్చు. అయితే ఈ పవర్ ఫ్యాక్టర్ని మెన్షన్ చేయడం కుదురుతుందా కుదరదో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి అసలుకి సప్లై ఎక్కడి నుంచి వస్తుందండి? మీ వీధి చివరన ఉన్నటువంటి ఏదో ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి మీ ఇంటికి సప్లై వస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మీ ఇంటికే కాదు, మీ ఏరియాలో ఉన్నటువంటి చాలా ఇళ్ళకి సప్లై రావడం జరుగుతుంది. మీ ఇంట్లో ఒక ఫ్యాన్ ఆన్ చేసామంటే ఆ లోడ్ వెళ్ళి ఆ వీధి చివరన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్గా పడుతుంది, అంటే ఇండక్టివ్ లోడ్గా పడుతుంది. మీ ఇంట్లో ఒక లైట్ ఇన్కాండిసెంట్ ల్యాంప్ ఆన్ చేసామంటే ఆ లోడ్ వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద పడుతుంది. ఈ విధంగా ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి అందరు యూజర్స్ ఎప్పుడు లైట్స్ ఆన్ చేస్తారో, ఎప్పుడు ఫ్యాన్స్ ఆన్ చేస్తారో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. కాబట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి లోడ్ కానీ, లోడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కానీ, లోడ్ యొక్క నేచర్ అంటే లోడ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవడు లైట్ ఆన్ చేస్తాడు, ఫ్యాన్ ఆన్ చేస్తాడు, మిక్సీ ఆన్ చేస్తాడు, ఆఫ్ చేస్తాడు ఎవరికి తెలియదు. కాబట్టి ఆ లోడ్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు. ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి లోడ్ పవర్ ఫ్యాక్టర్ నీకు తెలియకపోతే ట్రాన్స్ఫార్మర్ పవర్ ఫ్యాక్టర్ ఎలా తెలుస్తుందండి? సో ట్రాన్స్ఫార్మర్ సెకండరీ పవర్ ఫ్యాక్టర్ అంటే లోడ్ పవర్ ఫ్యాక్టర్, ప్రైమరీ పవర్ ఫ్యాక్టర్ అంటే ఈ లోడ్ పవర్ ఫ్యాక్టర్కి ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ని యాడ్ చేసుకుంటే వస్తుంది. సో కాబట్టి లోడ్ పవర్ ఫ్యాక్టర్ని ఎంతో నీకు తెలియనప్పుడు ట్రాన్స్ఫార్మర్ పవర్ ఫ్యాక్టర్ ఎంతో నువ్వు మెన్షన్ చేయటం అనేది ఇంపాసిబుల్. ఈ రీజన్ వలన మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క పవర్ ఫ్యాక్టర్ని కిలో వాట్స్లో మెన్షన్ చేయలేము. ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ని మనం మస్ట్ అండ్ షుడ్గా వోల్ట్ యాంపియర్స్ లేదంటే కిలో వోల్ట్ యాంపియర్స్ లేదంటే మెగా వోల్ట్ యాంపియర్స్లోనే రిప్రజెంట్ చేసి తీరాలి. అయితే ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్టే ఎలక్ట్రికల్ కాదు, జనరేటర్ యొక్క అవుట్పుట్ కూడా ఎలక్ట్రికలే. కాబట్టి మరి జనరేటర్ యొక్క రేటింగ్ కూడా జనరేటర్ యొక్క రేటింగ్ కూడా మస్ట్ అండ్ షుడ్గా వోల్ట్ యాంపియర్స్ లేదంటే కిలో వోల్ట్ యాంపియర్స్ లేదంటే మెగా వోల్ట్ యాంపియర్స్లోనే మెన్షన్ చేసి తీరాలి. ఒకవేళ కిలో వాట్స్లో మెన్షన్ చేసేటట్లయితే పవర్ ఫ్యాక్టర్ని మెన్షన్ చేసి తీరగలగాలి. అయితే ఇండక్షన్ మిషన్స్ని కనుక తీసుకున్నట్లయితే ఇండక్షన్ మిషన్స్లో మనకి ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవుట్పుట్ అనేది మెకానికల్ లోడ్. సో అంటే ఈ ఇండక్షన్ మిషన్ యొక్క పవర్ ఫ్యాక్టర్ లోడ్ మీద ఏ విధంగా డిపెండ్ అయి ఉండదు, లోడ్ మెకానికల్ కాబట్టి. సో ఈ ఇండక్షన్ మిషన్ యొక్క ఫుల్ లోడ్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఆ మిషన్ యొక్క డిజైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి నువ్వు కనుక మిషన్ని మ్యానుఫ్యాక్చర్ చేసావంటే దాంట్లో యూటిలైజ్ చేసినటువంటి వైండింగ్, ఆ స్టేటార్ రోటార్లో ఉన్నటువంటి స్లాట్స్ అవన్నీ ఫిక్స్డ్ కాబట్టి, ఆ ఎయిర్ గ్యాప్ మొత్తం కూడా ఫిక్స్డ్ కాబట్టి సో ఇండక్షన్ మిషన్ యొక్క పవర్ ఫ్యాక్టర్ని మనం మెన్షన్ చేయగలం. దట్ ఈస్ ద రీజన్ వై ఇండక్షన్ మిషన్ యొక్క పవర్ రేటింగ్ని మనం కిలో వాట్స్ లేదంటే మెగావాట్స్ లేదంటే హెచ్పిలో కూడా మెన్షన్ చెయ్యగలము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వై ద ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఈజ్ ఇన్ వోల్ట్ యాంపియర్ ఆర్ కిలో వోల్ట్ యాంపియర్ ఆర్ మెగా వోల్ట్ యాంపియర్. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్లో ఎటువంటి డౌట్ అయినా సరే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్.